సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆమె ఓ లెక్కల టీచర్. చక్కగా విద్యార్థులకు గణితం చెప్పాల్సిన బాధ్యత ఆమెది. కానీ బుద్ధేమో కాస్త వంకర. మేడం గారికి పుస్తకంలో ఉండే పాఠాల కంటే శృంగార పాఠాలపైన బాగా ఇంట్రెస్ట్. ఆమె ఇంట్రెస్ట్ను పిల్లలపై కూడా నూరిపోస్తోంది. వాళ్లతో చనువుగా ఉండి అవసరం లేని మాటలు ఆడడం, అమ్మా నాన్న బెడ్రూమ్ విషయాల గురించి ఆరా తీయడం అంటే మహాసరదా. అంతేకాదు బాత్రూంలో విద్యార్థుల ఫోటోలు తీయడానికి కూడా వెనుకాడదు. ఆవిడ గారికి మంత్రాలపైన కూడా పట్టుందట. ప్రశ్నించిన వాళ్ళని నిమ్మకాయలు పూజలు అంటూ బెదిరిస్తోంది. ఈ కారణంగానే 2 ఏళ్ల క్రితం సస్పెండ్ చేశారు. మళ్ళీ అదే స్కూల్కు వస్తుంటే మాకొద్దు బాబోయ్ అంటూ పిల్లలు తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ఈ లెక్కల టీచర్ కదేంటో మీరే చూడండి. మా బిడ్డలకి బాత్రూమ్ పోయినప్పుడు ఫోటోలు తీస్తుంది, ఫేస్బుక్ లో పెడుతుంది. ఎవరికి ఇక్కడ ఇష్టం లేదు. ఆమె ప్రవర్తన బాగుంటే ఇంత దూరం వెళ్ళదు కదా సార్. हम ना को पूछे ही हम तुम्हारे में बाजू सोते थे न तुम्हें बाजू सोते थे. हमारे में को बोलना होता हम डर भी होता था. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. తల్లిదండ్రుల తర్వాత గురువుదే స్థానం. అలాంటి ఉపాధ్యాయులే తప్పుడు పనులు చేస్తున్నారు. చెడు మార్గాలకు దూరం పెట్టి మంచి మార్గం వైపు మళ్లించాల్సిన గురువులు, గురుతర బాధ్యత ఉన్న వాళ్ళు కూడా పక్కదారులు తొక్కుతున్నారు. విద్యార్థులపై అసభ్య ప్రవర్తనతో సమాజంలో నవ్వుల పాలవుతున్నారు. తాజాగా మదనపల్లిలో శృంగార పాఠాలు బోధించే టీచర్ మాకొద్దంటూ ఆందోళన చేయడం కలకలం రేపుతోంది. మదనపల్లి బాలాజీ ఉర్దూ స్కూల్లో ముజాఫత్ నసీఫా అనే ఉపాధ్యాయురాలు 2 ఏళ్ల క్రితం విధులు నిర్వర్తించింది. ఆ సమయంలో కో ఎడ్యుకేషన్ ఉండడంతో అబ్బాయిలు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించేది. ఎక్కువగా కామ పాఠాలని బోధించేది. అంతేకాదు తల్లిదండ్రులు బెడ్రూమ్లో ఏం చేస్తారు అన్న విషయాలపై కూడా పిల్లలతో చర్చించేది. బాత్రూంలో వాళ్ల ఫోటోలు తీసి సైజుల కోసం కూడా మాట్లాడేదని ఆరోపణలున్నాయి. ఇదేంటని నిలదీసిన వారిపై మంత్రాలు చేస్తానని బెదిరింపులకు పాల్పడేది. దీంతో ఆమెపై ఫిర్యాదులు రావడంతో విధుల నుంచి తప్పించేశారు. అయితే మళ్లీ అదే స్కూల్లో పోస్టింగ్ రావడంతో పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ టీచర్ మాకొద్దు అంటూ రోడ్డెక్కారు. హస్బెండ్ దగ్గర ఇట్లా ఉండాలా బెడ్రూమ్ లో అని నేర్పిస్తుంది. మళ్ళీ స్కూల్లో వచ్చిందనుకో మగపిల్లోనికి ఆడపిల్లలకి పక్క నిలబెట్టి ఫోటోలు తీస్తుంది. ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్తే ఆమె సెల్ఫీలు తీసి వాట్సాప్ లో, ఫేస్బుక్ లో వేరే వాళ్ళకి పంపిస్తుంది. అది మాకు నచ్చటం లేదు. డైరెక్ట్ మా పిల్లలతోనే చెప్తుంది, ఫ్రైడే వచ్చి మీకు అన్ని యూనిఫామ్ కదా, లెగ్గీస్ వేసుకొని రండి, టాప్ వేసుకొని రండి, జీన్స్ వేసుకొని రండి, మేకప్ చేసుకొని రండి, గోరింటాస్ వేసుకోండి అంతా చేస్తుంది. కానీ మేము ఆ మేడం వద్దు అని చాలా మందికి చెప్పినాము. ఎన్నోసార్లు ధర్నా చేసినాము ఈ స్కూల్ ముందర. కానీ మళ్ళీ మేము వచ్చి జాయిన్ అవుతుంది. అందుకని మేము పేరెంట్స్ అంతా ఏం ఫిక్స్ అయినామంటే ఇక్కడ సూసైడ్ చేసుకునేంత వరకు మా మాట ఏ అధికారాలు పట్టించుకోరు, ఏ పెద్ద మనుషులు పట్టించుకోరు. ఈ విషయం జరిగి ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాల నుంచి మేము ఈ విషయం గురించి కొట్లాడుతానే ఉన్నాము. 2 సంవత్సరాల నుంచి పోరాడుతానే ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది? ఇలాంటి ఆమెకి ఆ టీచర్ వద్దు అని రాసి ఇచ్చేసి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఇన్ఛార్జ్ కొత్తగా ఎవరో వచ్చినారంట. ఆ సారు మళ్ళీ సిగ్నేచర్ పెట్టి మీరు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యండి అని చెప్పినారంట. అందుకని మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం సార్. ఆ మేడం మాకే అవసరం లేదు. ఆ మేడం వచ్చిందనుకో ఏ సారు, ఏ ప్రభుత్వం అయినా మేము తప్పు చేయలేదు సార్, మేము న్యాయంగానే అడుగుతున్నాము. మేము ఎవరికి భయపడము, న్యాయంగా అడుగుతున్నాము. మా పిల్లల భవిష్యత్తు కోసం 9th క్లాసు, 10th క్లాసు, 8th క్లాస్లో ఉండే పిల్లల్ని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని పెద్ద ఆడపిల్లల్ని ఆమె టార్గెట్ చేసి వాళ్ళ ఇంటికి కూడా పిలుచుకొని పోతుంది. టీచర్ ముజాఫత్ నసీఫా ఇదే స్కూల్లో పోస్టింగ్ ఇస్తే తమకు చావొకటే మార్గం అంటూ తల్లిదండ్రులు అంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తోందని వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పోస్టింగ్ ఇవ్వొద్దని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బెడ్రూమ్లో విషయాలు పిల్లలకి 10వ క్లాస్ చదివే వాళ్ళ పిల్లలకి అంతా ఏం చేస్తుంది, బెడ్రూమ్లో వాళ్ళ ఇంటి ఆయన ఏమేమి చెప్పేది, అవి ఏం చేసేది, అవన్నీ పిల్లలకి అంతా ఇచ్చేస్తుంది. మళ్ళీ వచ్చి చదువు పాఠాలు చెప్పండి మేడం, ఏమన్నా ఇది కొంచెం తప్పు ఉంది మేడం అని లేదు చెప్పి అడిగితే పిల్లలకి వాతలు వచ్చేటట్లు కట్టి తీసుకొని కొట్టేస్తుంది. మీరేం చదువుతా అనేది మీ అమ్మ మీ నాయనకి చెప్తారా? మాకేం భయం లేదు, మాకు ఎంతో మంది ఉన్నారు, మాకు ఎంతో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏమి ఎక్కడికైనా పోతాము, ఏడైనా కొట్టిచ్చేస్తాం మీకు అని చెప్పి ఇట్లా వార్నింగ్లు చాలా ఇచ్చింది. ఆమె మాకు వద్దు అని మేము కలెక్టర్కి ఇచ్చినాము, పై అధికారులు అందరికీ ఇచ్చినాము. వాళ్ళు ఎవరు మాకు పట్టించుకోలేదు. ఈ ఎమ్మెల్యే, ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే అయితే ఆయన దగ్గర ఎన్నోసార్లు మేము పోయి కాలు పట్టుకున్నాం. సార్ మా పరిస్థితి ఇట్లా అయింది, మా పిల్లల పరిస్థితి ఇట్లా అయింది అంటే మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఆ మేడం దగ్గర లెటర్ ఎత్తుకొని రాండి, ఆ లెటర్ తీసుకొని నేను చూసి చెప్తానన్నాడు. ఆమెకు కూడా చెప్పినాము. ఆయన ఏం చేసినాడు, తీసుకున్నారు లెటర్. సరే మా నేను ఇది పద్దన్నే చెప్తాను, 2 వారాల తర్వాత ఒక గ్యాప్ అయింది మాకు అని చెప్పినాడు. సార్ సరే అని మేము వచ్చినాము. మళ్ళీ 2 రోజుల తర్వాత పోతే ఆయన అదే
మాట అన్నాడు, పోయి ఏమన్నా చేసుకొని నాకు సంబంధం లేదు అని చెప్పినాడు. ఇప్పుడు మా మాట మీద వచ్చిన మేము చేసినాము. ఎప్పుడు చెప్పారు ఈ సంఘటన? ఇది జరిగి 1 సంవత్సరం అయింది. మా పిల్లలకు బెదిరించేస్తుంది. మా పిల్లలు వచ్చి మాకు చెప్పరు, మళ్ళీ బయట వాళ్ళు ఎవరన్నా ఒకరు వచ్చి చెప్తారు, అంకుల్ మీ కూతురికి ఇట్లా బెదిరించింది, మీ కొడుకు ఇట్లా బెదిరించినారు, ఆమె ఏమన్నా పాఠాలు చెప్పమంటే పాఠాలు చెప్పదు, కాలు మీద కాలు వేసుకొని ఊగించుకుంటుంది. మళ్ళీ వచ్చి గోరింటాకు ఏడించి ఈడు పెట్టుకుంటారు, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు రాసుకుంటారే, ఈడు రాసుకుంటుంది ఇట్లా ప్యాంట్లు వేసుకొని రాండి, ఇట్లా డ్రెస్సులు వేసుకొని రాండి, ఓని ఉండదు ఒళ్ళు మీద, ఇంటికి ఎరేసుకొని వస్తుంది. మేడం అదేనా పద్ధతిగా వచ్చేది? ఈ టీచర్ కారణంగా పలువురు విద్యార్థుల్ని స్కూల్ కూడా మాన్పించేశారు. స్కూల్ కు వెళ్తే చెడగొడుతుందన్న కారణంతో తమ అక్కను స్కూల్ కు పంపించలేదని, మళ్లీ నసీఫా టీచర్ స్కూల్ కు వస్తే తమను కూడా పంపించరని ఓ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆమెను ఇదే స్కూల్ కు పంపించారని వాపోతోంది. हमारे दीदी को पूछते थे, हमना को पूछे ही हम तुम्हारे में बाजू सोते थे न तुम्हें बाजू सोते थे, हमारे मैम को बोलना तो हमना डर भी होता था। स्कूल में पढ़ाते नहीं थे, क्या कहते पैसा का गिनाने का पूरा कराते थे, हमें क्या तो पूछे करना हमना खोला ये जैसा मारते थे, हमना मार को बाद में हमें क्या तो कर को हमारे मैम को बोले करना, हमारे मैम बोलती तो भी डराते थे, हमरा को डरा को ये कर को मार को होला ये जैसा ये करते थे। हमारे दीदी को स्कूल भी टिका डाले, हम अब हमें है नहीं, हमना क्या करती कर को डरा उन्होंने आना नहीं, हमना काने देना नहीं, हमें एमएलए 2 साल से लड़ते हैं, एमएलए उन्होंने कौन भी हमना हेल्प करे नहीं। స్కూల్లో ఉపాధ్యాయులు సైతం ఆమె ప్రవర్తనపై పెదవి విరుస్తున్నారు. వచ్చిన ఆరోపణలు నిజమేనని చెప్పడం కలకలం రేపుతోంది. విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుతున్నారు. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే స్కూల్కి మళ్ళీ వస్తుంది. సో మీరు ఏమంటారు దాన్ని బట్టి? అసలు ఏం జరిగింది 2 సంవత్సరాల క్రితము, ఇప్పుడు మళ్ళీ ఆమె రావడానికి కారణం ఏంటి చెప్తారా? అదేమో సార్, నాకు ఆమె రావడానికేమో నాకు కారణం తెలీదు, కానీ పిల్లలు అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానివల్ల ఇంకా పేరెంట్స్ టీచర్స్ ఇదే స్టూడెంట్స్కు న్యాయం జరగాల సార్. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం మీరు ఉన్నారు ఇక్కడ? అవునాను సార్. ఏం జరిగింది మేడం ఇంతకుముందు? మొత్తం అంతా నాకు తెలీదు సార్. నాకు కూడా నేను నా క్లాసులో ఉంటా అన్నాను, ఇక్కడ ఏం జరిగేది నాకు అంతగా క్లారిటీగా నాకు కూడా తెలీదు. అంటే పిల్లలు కంప్లైంట్ ఇవ్వరు ఇట్లా చేస్తుంది మేడం కంప్లైంట్ చేశారు మేడమ్స్తో చెప్తా ఉన్నారు, నాకు అంత క్లారిటీగా నాకు కూడా అంత తెలియదు సార్. టీచర్స్ ని కూడా బెదిరిస్తుందంట, ఏదో నిమ్మకాయలు పూజలు చేసి ఏదో చేస్తా ఉన్నారంట సార్, చేస్తా ఉన్నారంట. అంటే మళ్ళీ తిరిగి వస్తుందంట, మీరేమంటారు దానికి? మళ్ళీ తిరిగి స్కూల్లో జాయిన్ అవుతుందని చెప్పి ఎవరికి ఇష్టం లేనప్పుడు రావడం మంచిది కాదు కదా సార్. ఎవరికి ఇక్కడ ఇష్టం లేదు, ఆమె ప్రవర్తన బాగుంటే ఇంత దూరం వెళ్ళదు కదా సార్. ఒక విద్యార్థి భవిష్యత్తుపై ఖచ్చితంగా టీచర్ ప్రభావం ఉంటుంది. ఆ వయసులో మంచేదో చెడేదో తెలియని పిల్లలు గురువు నడిపించిన మార్గంలోనే నడుస్తారు. నేటి పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత గురువుదే. అలాంటి అత్యున్నత స్థానంలో ఉండి ఇలాంటి చెత్త పనులకు పాల్పడడం ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చగా మారుతోంది. ఇలాంటి వాళ్ళని మళ్లీ విధుల్లోకి తీసుకోవడం, అదే స్కూల్లో పోస్టింగ్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. మా బిడ్డలకి బాత్రూమ్ పోయినప్పుడు ఫోటోలు తీస్తుంది, ఫేస్బుక్ లో పెడుతుంది. ఎవరికి ఇక్కడ ఇష్టం లేదు, ఆమె ప్రవర్తన బాగుంటే ఇంత దూరం వెళ్ళదు కదా సార్. हमना को पूछे ही हम तुम्हारे में बाजू सोते थे न तुम्हें बाजू सोते थे, हमारे मैम को बोलना तो हमना डर भी होता था।